హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఆడి కృత్తిక స్పెషల్ రెసిపీ అండి, పరమాన్నం. పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో బెల్లం తీసుకోవాలండి. బెల్లంని కాస్త కరిగించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలండి. ఇందులో డస్ట్ పార్టికల్ ఉంటుంది కాబట్టి ఇలా కరిగించుకొని వడకట్టుకుంటే డస్ట్ మొత్తం పోతుందండి. చూడండి, చక్కగా ఈ విధంగా కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం గడ్డలు అనేది కరిగిపోతాయండి తొందరగా. అదేవిధంగా షుగర్ అనేది 1 కప్పు తీసుకున్నానండి. మీకు షుగర్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు. కాస్త షుగర్ కూడా యాడ్ చేసామంటే మంచి రుచి వస్తుందండి. చూడండి, చక్కగా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత వడపోసుకొని ఇప్పుడు సిరప్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని కడాయిలో 1 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలండి. మనకి పాలల్లోనే రైస్ అనేది మొత్తం ఉడికించుకోవాలి కాబట్టి మనకి పాలు అనేది కాస్త ఎక్కువగానే పడతాయండి. 1 లీటర్ పాలకి 1 గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయండి. అదేవిధంగా 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. మనకి ఉడికేలోపు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు పాలల్లో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూరా ఉన్న మీగడను కాస్త కలుపుకుంటూ అడుగు మాడకుండా ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని చక్కగా ఈ విధంగా పాలల్లోనే బియ్యం అనేది ఉడికించుకోవాలండి. మనకి పాలల్లో రైస్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగానే ఉడికించి ఉంచుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పు మనం ముందుగానే ఉడికించి ఉంచుకోవాలండి. డైరెక్ట్గా మనం ఇందులోనే యాడ్ చేసేసామంటే రైస్తో పాటు అస్సలు ఉడకదండి, చాలా లేట్ అవుతుందండి. మనం పెసరపప్పు ఎప్పుడైనా పక్కన ఉడికించి పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలండి. చక్కగా ఈ విధంగా ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. పరమాన్నం కాస్త చల్లారిన తర్వాత దగ్గర పడుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కాస్త పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలండి. చూడండి, పించ్ ఆఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నలిపి యాడ్ చేసుకోవాలండి. పచ్చకర్పూరం యాడ్ చేయటం వల్ల పరమాన్నంకి భలే రుచి వస్తుందండి. ఖచ్చితంగా పరమాన్నంలో కాస్త పచ్చకర్పూరం యాడ్ చేసి చూడండి, రుచి భలే ఉంటుందండి. మీరు ప్రసాదంగా అయినా చేసుకోండి, లేదా మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ తీరుగా చేసుకున్నారంటే ఇంటిల్లపాది లొట్టలేసుకొని తింటారండి, అమృతంలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓ 5 నిమిషాల పాటు అలా వదిలేసామంటే మనకి పరమాన్నం అనేది మరి కాస్త దగ్గర పడుతుందండి. చూడండి, చక్కగా మనకి ఈ విధంగా దగ్గర పడిందండి. రుచి అయితే భలే అమోఘంగా ఉంటుందండి. పరమాన్నం నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.